హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కప్పు సేమియాతో ఈజీగా తేలిగ్గా జీర్ణమయ్యే టేస్టీ లడ్డు పకోడీ తయారు చేస్తున్నాను. 1 కప్పు సేమియా తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్లు వేసుకొని అందులో 1 కప్పు సేమియా వేసి 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. మెత్తగా కుక్ అయ్యాక 1/2 కప్పు సుజ్జీ రవ్వ వేసుకొని 2 కలిపి కుక్ చేసుకోవాలి. ఈ 2 మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనివ్వాలి. 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల ఉల్లిపాయలు, 1/2 స్పూను పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లికాడలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను ధనియాల పౌడర్ వేసుకొని అన్నీ కలిపి నీళ్ళు అవసరం ఉంటేనే వేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఇలా మనం నార్మల్గా పకోడీలు వేస్తాం అలా కాకుండా కొంచెం దగ్గరికని పెద్దగా వేసుకోవాలి. లోపల బయట కుక్ అయ్యేంత వరకు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా పకోడీ కాకుండా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ తోటి, ఆకుకూరలతోటి, ఇలా సేమియాతో, ఆలుగడ్డతో ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్ లాగా చక్కగా తినవచ్చు. చూడండి ఇలా ఎంత బాగా వచ్చాయో. చాలా క్రిస్పీగా ఉన్నాయండి లోపల బయట. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే చక్కగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగివ్వండి. వీలైతే డెటాల్ చేతులతో శుభ్రంగా కడిగివ్వండి. తర్వాతనే వాటర్ ఇచ్చి ఇలా లంచ్ బాక్స్ పెట్టండి.